ఐఏఎస్ ఐపీఎస్లు ఈ గవర్నమెంట్ వచ్చాక చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవానికి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తోంది అనేది వైసీపీ నాయకుల వెర్షన్. అదే విషయాన్ని ఈరోజు బ్యానర్ ఐటమ్గా మనం సాక్షిలో కూడా చూడొచ్చు. చాలామంది వీఆర్లో ఉన్నారు సార్, ఐ మీన్ పోస్టింగ్ ఇవ్వాలి చాలామందికి. సో అంటే రెడ్ బుక్లో పొలిటీషియన్స్ మాత్రమే కాదు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు అవినీతికి వంత పాడిన అధికారులను కూడా మేము ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి నారా లోకేష్ చెప్పారు. కాబట్టి ఆ రెడ్ బుక్ ఆచరణలో భాగంగానే ఈ ఐఏఎస్ల ఐపీఎస్లకు ఇప్పుడు ఇబ్బందులు రాజకీయ నాయకుల మీద ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళ మీద తీసుకునే చర్యలు వీటిని మనం కొంచెం వేరుగా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరున్నా ఇప్పుడు తెలుగుదేశం రాగానే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళు వీళ్ళు చెప్పిందే చేస్తారు కదా. అంతకుముందు చెప్పింది మా జగన్ వద్దన్నాడండి అని చంద్రబాబుకి చెప్పరు కదా, చెయ్యాలి వాళ్ళ పని. అది మన దేశంలో ఎగ్జిక్యూటివ్ అనేది ఈ శాసన వ్యవస్థకు లోబడి ఉండాలి. శాసన వ్యవస్థలో ఆధిక్యత సంపాదించి ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో ఇది కూడా ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వం అన్నది. సో అధికార యంత్రాంగము రాజకీయ నిర్ణయాలకు లోబడి ఉంటారు, పాలనా నిర్ణయాలకు. వాళ్ళకి సొంత నిర్ణయాధికారం లేదు. మహా అయితే ఇది సరికాదనుకుంటాను నోట్ రాయొచ్చు, అట్ ది మోస్ట్ వాళ్ళు నోట్ రాయొచ్చు. రాసాకుండా నేను చూశానులే మీరు చేసేయండి అంటే వాళ్ళు చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు వంత పాడటము అనుసరించడం ఇవి రెండు కొంచెం వేరైనవి. వీళ్ళ మీద కక్ష సాధించడానికి వంత పాడిన వాళ్ళు, తెలుగుదేశం వ్యతిరేకంగా రాజకీయంగా పనిచేసిన వాళ్ళు అన్నది వేరు, చిన్న ఇంటర్నల్ టీమ్గా. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చేశారు. ఈ పని అధికార యంత్రాంగమే చేస్తుంటుంది. వాళ్ళలో అత్యుత్సాహము, రాజభక్తి, రాజును మించిన రాజభక్తి చూపించిన వాళ్ళ మీద కొంత ప్రత్యేకంగా పక్కన పెట్టచ్చు. ఉదాహరణకు ఏబి వెంకటేశ్వరరావు విషయంలో చివరి వరకు ఎంత జరిగింది ఇది నాటకీయంగా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, కానీ రెండో కోణం కూడా దీనికి ఉంది. ఆ రెండో కోణం ఏంటంటే రవిశంకర్, ఇవి అంతర్గతంగా జరగాల్సిన విషయాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ దఫా, ఇంతకుముందు ఆయన చాలాసార్లు అయ్యారు కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఎందుకు జరుగుతుంది ఇది అంటే అంత బహిరంగ చర్చ అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకు పుల్లారావు గారు వ్యతిరేకం, మనకు పుల్లారావుని మీరు ఎలా నియమిస్తారని ఒక బహిరంగ రచ్చలాగా మారిపోయింది. ఐఏఎస్ ఐపీఎస్లు అన్న వాళ్ళు ఎంత లేదన్నా మంత్రులు, నాయకుల తర్వాత కీలక స్థానంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సిందే కానీ ఒక బహిరంగ చర్చగా మార్చేసి ఇంకా ప్రతి వాళ్ళను ఉంటారా వెళ్తారా అనేది అయితే ఇది పాలనా వ్యవస్థ మీద కొంత ప్రభావం చూపిస్తుంది. రెండవది, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మళ్ళీ మేమే వస్తామని వాళ్ళు నమ్మొచ్చు, వాళ్ళు అనుకోవచ్చు, ఆశించవచ్చు కూడా. కానీ అధికారులు ఎలా నమ్ముతారు? ఏమో ఎవరు వస్తారో ఏదొచ్చినా మేమే కదా భరించాల్సిందే అన్నారు. అంటే గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ పట్ల అనుసరించే వైఖరి అన్నది ఈ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే వీళ్ళు చెప్పింది ఎంతవరకు వినాలి, వినొద్దు, వింటే మళ్ళీ మేము రేపు ఇట్లాగే ఎదుర్కోవాల్సి వస్తుందేమో, లేదా వినకపోతే అలా అయిపోతామేమో అని ఒక అనిశ్చిత వాతావరణం అయితే సృష్టిస్తారు. ఒక 5గురో 6గురో మరీ దగ్గరగా ఉన్నారు, సలహాదారుగా క్లోజ్ సర్క్యూట్గా లేకపోతే కోటరీలాగా ఉన్నారంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడం వేరు. కానీ ఒక వాతావరణం అయితే, మొన్ననే నేను నెల్లూరు వెళ్ళాను, తర్వాత విజయవాడ కూడా వెళ్ళాను. ఒక కొంచెము అనిశ్చిత వాతావరణం అధికార యంత్రాంగంలో ఉంది. అది అయితే పాలనకు సంబంధించి కొంత ఆరోగ్యకరం కాదు. వాళ్ళకు భరోసా ఒకటి ఉండాలి. తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి బహిరంగమైన రాజకీయ చర్చ అక్కర్లేదు. మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు దాదాపు ఇంకా ఛార్జ్ తీసుకోబోతుండగా ఆపేశారు. ఆ ఫిర్యాదు ఏంటంటే ఆమె మీద ఎవరో పోస్ట్ పెట్టారని, ఆ పోస్ట్ కాస్త వైరల్ అయిందని. అంటే ఇట్లా పోస్టులు రవిశంకర్ మీద నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పోస్ట్ పెడితే వాళ్ళని ఆపితే అది ఏమవుతుంది అని. సో నా అభిప్రాయం ఏంటంటే, లేకపోతే చూసిన దాన్ని బట్టి మీరు తీసుకునే చర్య ఏదో అధికార యంత్రాంగంలో తీసుకోండి తప్ప అదొక రాజకీయ మీడియా చర్చ కావాల్సినటువంటి అవసరం అగత్యం లేదు. అలా అయితే మంచి వాళ్ళు, నిజాయితీ పరులు కూడా ఒక విధమైన ఒత్తిడికి గురవుతారు. అధికార యంత్రాంగానికి స్వతంత్రం లేదు, వాళ్ళు అధినేతల తర్వాత అధికారులు కదా. సో అధినేతలు ఏం చేస్తారో కాబట్టి అడుగు వేయడానికి కూడా వాళ్ళు సందేహించిన మొదలు పెడితే ప్రభుత్వ పథకాల అమలు అంతిమంగా అధికారుల ద్వారా జరగాలి. కాబట్టి అధికారుల్లో ఒక అనిశ్చిత వాతావరణం, అస్పష్టత, లేకపోతే ఆందోళన. ఇంకో మాటలు చెప్పు, 16 మందిని ఇప్పుడు పోలీసుల డిఎస్పీ ఐపీఎస్లను వెయిటింగ్లో పెట్టారు, నిరీక్షణ. వాళ్ళకు ఉత్తర్వులే ఇచ్చారు, వెయిటింగ్ మీరు అని. వెయిటింగ్లో ఉన్నా మీరు 10 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్ళాలి, సంతకాలు పెట్టాలని ఉత్తర్వులు ఇచ్చారంటే ఓకే, చట్టరీత్యా జీతం ఇస్తారు కాబట్టి. కానీ దీని మీద ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ట్వీట్ పెట్టాడు. తెలంగాణలో ఇదివరకు అధికారిగా ఉండి
రాజకీయాలు వచ్చిన నాయకుడే ఏమని ఏం చేయాలి వాళ్ళు ఆ రోజంతా మీరు అక్కడ ఉండి వాళ్ళు ఏం చేయాలి గ్యాసిప్ చేసుకోవాలి ఇంకా మరిన్ని చేయాలి అంతే కదా. ఒకవేళ వాళ్ళు ఇప్పటికీ వైసీపీ తరఫున పనిచేస్తుంటే యూ కంట్రోల్ దెమ్, యూ హ్యావ్ గ్రిప్లో పెట్టుకొని మీరు కంట్రోల్ చేయండి. అంతేగాని దాన్ని ఒక బహిరంగ వివాదంగా చేస్తే కనుక దీనికి ఎండ్ ఎక్కడుంది? పైగా ఎవరి గురించి ఎవరి అంచనా ఏంటి, పలానా మల్లన్న ఆయన ఎలా వ్యవహరించాడు ఇది నమ్మొచ్చా లేదా అన్న దాని మీద అనేక మందికి అనేక అంచనాలు ఉంటాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇది ఒక సామూహిక బహిరంగ కార్యక్రమంగా మారడం మటుకు పాలనా వ్యవస్థకు శ్రేయస్కరం కాదు. అది అంతర్గతంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు, అప్రధానమైన పోస్టులు ఉంటాయి, లేకపోతే అంత పని లేనివి ఉంటాయి, అవన్నీ దాన్ని బట్టి చూసుకోవాలి తప్ప ఇది ఒక ఎండ్లెస్ ఎక్సర్సైజ్ అయిందనుకోండి. 3 months ఇది బిగ్ పీరియడ్ అంతే కదా, 3 నెలలు అయింది ఇప్పటికి. పోస్టింగ్ లేకపోతే అది మెంటల్గా కూడా వాళ్ళు అది వాళ్ళ వ్యక్తిగతంగా కూడా వాళ్ళ గౌరవ ప్రతిష్టలు ఇవన్నీ. ఉదాహరణకు ఆమె జాయింట్ కలెక్టర్ అనుకుంటాను ఆమె హరిత ఎవరో ఆమె పేరు, సరే ఆమె మీద ఉన్నాయని ఎవరో పోస్ట్ పెట్టారంటారు. మీరు నిర్ధారించుకొని దాని తర్వాత చేరిన తర్వాత కూడా మీరు చర్య తీసుకోవచ్చు కదా. కాబట్టి అనిశ్చిత అనేది ఎప్పుడు అధికార యంత్రాంగానికి మంచిది కాదు. ఇంకొక చివరి మాట ఏంటంటే దీన్ని కారణంగా చూపించి అనేక విషయాలు పక్కన పెట్టేవాళ్ళు కూడా తయారవుతారు. ఇది ఏం చేస్తే ఏం తప్పో మాకెందుకు, మేము కూడా తేల్చుకోలేకపోతున్నాం ఇలా చెప్తారు. చంద్రబాబుకు బాగా అనుభవం ఉంది కాబట్టి ఆయన వీటిని చాలా జాగ్రత్తగా చాకచక్యంగా డీల్ చేయడం చాలా మంచిది.